మీ పొలిటికల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? జనతా పార్టీ వాళ్ళు నాసింహరాజు గోపాల్ రెడ్డి అని ఒక ఆయన, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీ గొడవ ఏంటి అసలు? 98లో ఆయనకు అవసరం పడినప్పుడు అయితే మీరు 2004లో టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది కదా? పిసిసి అధ్యక్షులు దాని విషయం వచ్చి కేంద్రము 11,440 కోట్లు కేటాయించింది అని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాలని లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు, తర్వాత ఆయన సీఎం చేయొచ్చు. లోకేష్కు ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన తీసుకునే స్టెప్ ఏంటి నెక్స్ట్? అంటే నెక్స్ట్ సీఎం చేసే ఆలోచన ఉందంటారా లోకేష్ గారిని? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు నెక్స్ట్ బీజేపీ తరఫున సీఎంగా అవుతారా అనేది అంటున్నారు. దానిపై మీరేమంటారు? జనసేన పార్టీ సపరేట్ కాబట్టి ఇప్పుడు నాగబాబు గారికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తామంటున్నారు. అంటే ఏ శాఖలో ఇవ్వచ్చు అంటారు? అసలు ఇస్తారా లేదా? ఆయన చెప్పినారు కదా, మన రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సిఫారసు చేసినప్పుడు. మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే అప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది. విచారణకు రమ్మన్నారు సిబిఐ. అంటే ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అతను జైలు నుంచి బయటకు వచ్చినారు, బెయిల్ మీద వచ్చినారు. ఇప్పుడు జమిలీ విషయానికి వస్తే అది అవసరం అంటారా? అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అది 29, అది ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే అంటే ఇప్పుడు జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? అందుకే నవరత్నాలు పెట్టినా కానీ అంటే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటించడం జరిగింది. అక్కడ ఒక ప్రసంగంలో ఆయన వైఎస్ఆర్సీపీ పరిపాలనే కదా, వేరే ఏం లేదు కదా. అంటే అప్పుడే గొడవ స్టార్ట్ అయిందా మీకు రాజశేఖర రెడ్డి గారికి? లేదులే, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఢిల్లీకి అందుకే పోయినామంట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అన్నారు అప్పట్లో. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గన్నులు లేవు, ఇనుప గన్నులు లేవు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శిశిర. ఇప్పుడు మనతో పాటు మాజీ మంత్రివర్యులు మైసూరారెడ్డి గారు ఉన్నారు. ఆయన గురించి, ఆయన పొలిటికల్ జర్నీ గురించి మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనకి బేసిక్గా మీ పొలిటికల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? అంటే మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబమే. మా నాయన గ్రామ సర్పంచ్గా ఉన్నాడు. తర్వాత మా మేనమామ గారు ఆయన ఎంపీగా కూడా పనిచేశారు 1 టర్మ్. నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోతానే నేను ప్రాక్టీస్ పెట్టాను. ఎర్రగుంట్ల మండలం మా సొంత మండలము. నేను 4 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 78లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మా మామగారు 77లో పోటీ పెట్టినప్పుడు 7,000తోనే ఓడిపోయారు ఎంపీగా. జనతా పార్టీ తరఫున నిలబడి ఒక్క నీలం సంజయ్ రెడ్డి గారే నంద్యాలలో గెలిచారు. ఆయన ఓడిపోయిన తర్వాత సంజయ్ రెడ్డి గారు ఆయన శాసనసభకు నిలబడమని చెప్పారు. 78లో ఆయన శాసనసభకు నిలబడినప్పుడు అంతా ఒక గ్రూప్లో ఉన్నాం. వెంకరెడ్డి గారు అని ఆయన సమితి ప్రెసిడెంట్ గాను ఎమ్మెల్యే గాను పనిచేసినారు. గ్రూప్లోనే ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ బావమర్దిని పేద శివారెడ్డి గారిని ఎమ్మెల్యే నిలబెట్టడం జరిగింది. అంటే గ్రూప్ 2గా చీలిపోయినారు. మా ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో 1500తో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ మళ్ళీ పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు లోక్దళ్ తరఫున రఘు గారు నిలబడినారు, బసిరెడ్డి గారి కుమారుడు. తర్వాత మూర్తి గారు జనతా పార్టీ తరఫున నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కందులూరు రెడ్డి గారు నిలబడినారు. కందులూరు రెడ్డి గారు, శివారెడ్డి గారు వియ్యంకులు కాబట్టి ఇంకా మేము చీలిపోయినాం కాబట్టి ఆ గ్రూప్ చేయలేం కాబట్టి కమలాపురంలో ఉన్న వారి ఆపోజిట్ వర్గం అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరు చేయాలా అని ఆలోచన చేసినాం. చేసినప్పుడు ఇంకా లోక్దళ్ తరఫున నిలబడిన రఘు గారికో లేదంటే బీజేపీ జనతా పార్టీ తరఫున నిలబడిన మూర్తి గారికో చేయాలా. ఉన్నారు కదా కడపలో పిఓ రెడ్డి గారు, తర్వాత మీ మామ రామరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడి డిసైడ్ చేయండి అని మమ్మల్ని నలుగురిని ఎంపిక చేసి పంపించారు. మేము ఆ సందర్భంలో మాకు ప్రతాప్ లాడ్జ్ అని ఉంది కడపలో, అక్కడ 35వ రూమ్ నెంబర్ ఇచ్చారు. ఆడ దిగాం. మేము సాయంకాలం పోయి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు అడ్వకేట్ కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటారని ఉన్నప్పుడు మా పక్కనే 36 రూమ్లో రామనాథ్ రెడ్డి గారు అని అప్పుడు జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంచెం మధ్యాహ్నం దానం ఉండండి, తర్వాత మాట్లాడదామని అన్నారు. ఏమంటే వాళ్ళ కందులూరు రెడ్డి గారికి వారికి ఏదో మైన్స్ సంబంధించి పంచాయతీని అదేదో పంచాయతీ కంప్లీట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకొని వచ్చినారు. రాసుకొని వచ్చినాక మేము భోజనాలు చేసి కూర్చొని మాట్లాడుతున్నాం, ఇది ఎవరికి చేద్దాము అని. ఆయన జనతా పార్టీ కాబట్టి మూర్తి గారికి చేయాల. ఈ మధ్యలో రాజారెడ్డి కూడా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి. ఆయన రావటంతోనే ఏమిటంటే ఇది పరిస్థితి అని అంటే మేము కూడా మీతో జాయిన్ అవుతామన్నా. రామనాథ్ రెడ్డి గారు మైన్ ఓనర్, ఆయన మైన్ ఓనర్గా, కందులూరు రెడ్డి గారు మైన్ ఓనర్సే. నువ్వు చెప్పిన మాట మీద ఉండవు కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, మీ కుమారుడు చెప్తే అంటే రాజశేఖర రెడ్డి చెప్తే మేము నమ్ముతాము అని అన్నారు. అంటే రేపు పొద్దున్న 9 గంటలకు దొరుకుతారు, 9 గంటలకు మాట్లాడదామన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాదిరి సెల్ ఫోన్లు లేవు, ఆ టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడికి పోయి మాట్లాడినాం. రాజశేఖర రెడ్డి వాళ్ళు ప్రమాణాలు చేసుకుని తప్పకుండా కలిసి ఉందాం, ఒకటిగా పనిచేద్దాం అని అనుకున్నారు. అనుకున్నాక మేము కూడా పోయి ఈ విషయాలన్నీ చెప్పినాం మా మామగారికి, ఆయన పిఓ రెడ్డి గారికి. సరే అందరూ దారిలోనే పోండిలే, వాళ్ళు కూడా ఎటు కందులూరు రెడ్డికి వ్యతిరేకం కదా, మీరు వాళ్ళు ఎటుపోతే పోండి అంటే అందరం కలిసి జనతా పార్టీకి నిర్ణయం చేసి మూర్తి గారికి సపోర్ట్ చేయాలనుకున్నాం. ఆ మూర్తి గారికి ఎన్నికల్లో అప్పుడు నియోజకవర్గం అంతా తిరగాల్సింది వచ్చింది. నేను తిరగడంతో కొంచెం నాకు గ్రూప్ అంతా కలిసి వచ్చినారు. మళ్ళీ తర్వాత 81లో సమితి ప్రెసిడెంట్గా ఎన్నిక వచ్చింది. ప్రత్యక్ష ఎన్నిక, అది పరోక్ష ఎన్నిక కాదు, సర్పంచ్ గ్రూప్ అంతా నన్నే నిలబడమని సమితి ప్రెసిడెంట్గా. నాకు ఎందుకంటే టీచర్ల బదిలీలు ఇవన్నీ ఉంటాయి, స్థానిక సంస్థల్లో ఇరుక్కుపోతానేమోనని నేను కొంచెం ఆందోళనగా ఉండే. మళ్ళీ మా మామగారితోనూ పిఓ రెడ్డి గారితోనూ చర్చిస్తే ఈ ప్రత్యక్ష ఎన్నికలు కదా, అంత ఒత్తిళ్ళు ఉండవులే, అంత సమస్యలు ఉండవు, నిలబడమే మంచిదిలే అని 81లో నిలబడిన సమితి ప్రెసిడెంట్గా వెంకరెడ్డి గారి మీదనే గెలిచాను. గెలిచినాక మళ్ళీ 85లో తెలుగుదేశం 83లో వచ్చింది. 83లో కంటెస్ట్ చేయమన్నారు, చేస్తే నేను నేరగా ఓడిపోయినాను 3000 ఓట్లతో. మళ్ళీ 85లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి, రామారావు టైంలో ఆ ఎపిసోడ్ జరిగి పడిపోయినాక. 85లో కంటెస్ట్ చేసినప్పుడు 30,000 మెజార్టీతో గెలిచినాను శాసనసభ్యులుగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉంటుంది. ఆ మధ్యలోనే రాయలసీమ ఉద్యమం అని నేను సమితి ప్రెసిడెంట్గానే ఉన్నప్పుడు ఈయన రామారావు గారు తెలుగుగంగకు ప్రారంభోత్సవం చేయడము, అవి కర్నూలు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ అనుమానాలు రేకెత్తించినది. ఎందుకంటే బనకచెర్ల నుంచి కుందు నదిలో నీళ్లు వేసుకొని కుందు నది నుంచి నెల్లూరుకు తరలించకపోతారని, దానికోసమని మా పరిస్థితి ఏమిటని అడగాలని రమణారెడ్డి గారు రాయలసీమ విమోచన సమితి అని పెట్టేసి ఆయన జిల్లాలు తిరుగుతున్నాడు.
ఈ లోపల మేము అఖిలపక్ష కమిటీని పెట్టుకొని జిల్లాలో ఆ, పర్యటిస్తామని అనుకొని జనతా పార్టీ వాళ్ళు మాసింహరాజు గోపాల్ రెడ్డి అని ఒక ఆయన కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో సమావేశమై చర్చించినప్పుడు ఆ, ఈ ఈ విషయం అదే మీరు రాయలసీమ హక్కుల కోసం హక్కుల కోసం నీళ్ళ కోసం పోరాటం చేశారు. ఆ కమిటీ ఫామ్ చేసినాము. ఉమ్. చేసిన తర్వాత రమణారెడ్డి గారు వచ్చి రెండు కమిటీలు ఎందుకు ఏం బాగుంటాయి అంటే మేము జిల్లా వరకే కదా పరిమితం అయింది అని అంటే లేదు అందరం కలిసి చేద్దామని చెప్పి తాడిపత్రిలో సమావేశం పెట్టుకుందామని అన్నారు. తాడిపత్రికి వెళ్ళామంతా. అక్కడి నుంచి వికే ఆదినారెడ్డి గారు, ఇక్కడ నుంచి శివరామరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చారు. మేము పోయినాము. పోయినప్పుడు అక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది. ఎందుకు అని అంటే మీరే చైర్మన్గా ఉండండి, విమోచన సమితి అని మీ కింద మేము పనిచేసినట్టుంటుంది, బాగుండదు, వేరే కమిటీ పేరు ఏదైనా పెట్టండి, దానికి చైర్మన్గా మీరే ఉండండి, అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కమ్యూనిస్టు ప్రతిపాదించినాను. అది ఆయనకు నచ్చక విమోచన సమితి పేరు ఉండాలని నేను పెట్టినాను అని ఆయన సమ్మతించక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిస్టులే ఎందుకు అందరము కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మనం కూడా దీన్ని చేద్దాంలే, ఏముంది తప్పేముంది, డిమాండ్స్ అన్నీ ఒకటే కదా అని చెప్పి కమిటీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఫామ్ చేసి ఉద్యమంలో తిరుగుతాను. 85 to 89 కూడా చాలా కార్యక్రమాలు చేశాం. దాని ఫలితమే అనుకోండి ఇప్పుడు తెలుగు గంగ అయితేనేమి, గాలేరు నగలు అయితేనేమి, శ్రీశైలం కుడికాల పొడింపు ఇవన్నీ వాటి ఫలితాలే. రాయలసీమ ధర్మల్ కేంద్రం అయితేనేమి, హైదరాబాద్ సికింద్రాబాద్ టు డోను బ్రాడ్ గేజ్ చేయడము, గుంటకల్ బ్రాడ్ గేజ్ చేయడం అంటే వైఎస్ఆర్ గారితో కలిసి పోరాటం చేశారా మీరు అప్పుడు? 81 ఎలక్షన్లో చెప్తుంది కదా, ఆయన కలిసి వచ్చినారు కదా, అందరం కలిసి కందులోకి వ్యతిరేకంగా మూర్తి గారికి చేసినాం కదా, అప్పుడు ఆయన కలిసి మాతో పాటు ఉద్యమంలో ఉన్నారు. అందరం కలిసే చేసినాం. జాయింట్ యాక్షన్ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నా, అందరం కలిసే చేసినాం. చేసుకున్న తర్వాత 89లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ 89 ఎన్నికల్లో కూడా నేను శాసనసభ్యుడు కావడం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోవాలని నేను చాలా మటుకు నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేసిన. ఎందుకు ఇక్కడ ప్రభుత్వం వచ్చే సూచనలు ఉన్నాయి, వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత నీకు ఉంటుంది అని ఆయనకు చెప్తే ఆయన లేదు నా గట్ ఫీలింగు ఇక్కడ తెలుగుదేశం వస్తుంది, అక్కడ రాజీవ్ గాంధీ వస్తారు అని చెప్పి ఆయన పార్లమెంట్కి పోయేదానికి నేను పార్లమెంట్కి పోతే స్టేట్ మినిస్టర్ అవుతాను కదా అని చెప్పి పార్లమెంట్కి పోయేదానికి నిర్ణయించుకున్నాను. సరే ఆ పార్లమెంటుకు అందరం కలిసి చేసినాము. మళ్ళీ 89లో మేము మంత్రి అయినాం. 91లో మంత్రి అయినాను, హోంమంత్రి అవడము. ఆయన డిసిడెంట్ అయ్యారు. జనార్దన్ రెడ్డి గారి మీద అయితేనే, భాస్కర్ రెడ్డి గారి మీద అయితేనే ఆయన పార్లమెంట్కి అనవసరంగా పోయి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక కండిషన్ పెట్టారు, పార్లమెంట్ మెంబర్లు పోవద్దు, ఇక్కడే పనులు ఉన్నాయి కాబట్టి పెట్టడంతో ఆయన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. మేమంతా ఈ జనార్దన్ రెడ్డి మీద, భాస్కర్ రెడ్డి గారి మీద ఆయన డిసిడెంట్గా ఉన్నాడు. మేము ఆయన చెప్పినట్టు వినలేదని చెప్పి 94లో నాకు వ్యతిరేకం చేశారు రాజశేఖర రెడ్డి గారు. నేను అప్పుడు ఓడిపోయినాను. అంటే అప్పుడే గొడవ స్టార్ట్ అయిందా మీకు రాజశేఖర రెడ్డి గారికి? గొడవ అంటే గొడవ కాదు, వ్యతిరేకం చేసినారు, నేను ఓడిపోయినాను. సరే ప్రభుత్వం కూడా ఇదైపోయిందిలేండి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక 94లో మాకు వ్యతిరేకం చేసినారు కాబట్టి ఆయన 96లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, 96లో పార్లమెంట్ నిలబడినప్పుడు మేము కూడా వ్యతిరేకం చేసినాం. అప్పుడే ఆయన 4000 ఓట్లతో పార్లమెంట్ మెంబర్ అయింది. మళ్ళీ 98 వచ్చినాక ఎందుకు జరిగినాయి అని చెప్పి
ఆ, మా కలిసే పని చేసుకుందాం అది ఇది అని చెప్పారు. చెప్తే ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి మాటిమాటికి చేస్తాం. నువ్వు 94లో చేసినావు కాబట్టి 96లో చేసినావని 98లో మళ్ళీ ఆయనకే చేశాం. అప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మళ్ళీ 99 ఎలక్షన్లో నేను కూడా గెలవడం జరిగింది. ప్రతిపక్షంలోనే ఉన్నాను. 2004 వచ్చేసరికి ఒక మారు ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు దాని విషయం వచ్చి మమ్మల్ని వెళ్ళి సోనియా గాంధీకి రిప్రజెంట్ చేయమని చెప్పారు. ఎవరిని? సత్యనారాయణరావు గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించమని. ఇంకొక ఆయన సత్యనారాయణ రాజు అని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అడగను కూడా అడిగింది 2 మార్లు, సత్యనారాయణ రావు ఆర్ సత్యనారాయణ రాజు అని. అంటే సత్యనారాయణ రావు అని. మళ్ళీ భాస్కర్ రెడ్డి అయితేనేమి, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఆయనకి సిఫారసు చేసినారు కాబట్టి ఆయన పిసిసి అధ్యక్షులు అయినారు. అయిన తర్వాత ఏదో ఇద్దరు మామాళ్ళ మధ్య పంచాయతీ ఉన్నది పవర్ స్టేషన్ గురించి. అది మామ తరపున రామచంద్రయ్య గారు ఉన్నారు. అప్పుడు ఆయన లోక్సభ రాజ్యసభలో ఉన్నారు. అల్లూరు తరపున నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. రామచంద్ర ఎండుకొని మా అమ్మాళ్ళ మధ్య కదా తగాదా, పంచాయతీ చేద్దాం ఏదన్నా అని అన్నారు. అల్లుని అడిగి చెప్తానంటే నాకు న్యాయం జరిగితే నాకేం సమ్మతం ఇవ్వదు అని అన్నాడు. సరే చెప్పినాను రామచంద్రయ్య గారికి. చెప్తే లేదు లేదు మనం ఇక్కడైతే బాగుండదులే, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, నేను తెలుగుదేశంలో ఉన్నాము, ఢిల్లీలో కలుద్దామన్నారు. సరే ఢిల్లీకి వెళ్ళినాము. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ మాట్లాడినాము, సమస్యను పరిష్కారం చేసినాం. ఈ లోపల TV9కి సంబంధించి రవికాంత్ ఉన్నారు కదా, రవిప్రకాష్ గారు, ఆయన ఫోన్ చేసినాడు. ఫోన్ ఇంటర్వ్యూ, నువ్వు పిసిసి అధ్యక్షులను తొలగించిన పోయినావా అని. లేదప్పుడు పిసిసి కాదు, నాకు పర్సనల్ వర్క్ అని చెప్పాను. ఈ పంచాయతీని నేను టీవీ ఛానల్కి ఎట్లా చెప్తాను, చెప్పలేను కదా అని పర్సనల్ పని మీద వచ్చినాను. లేదులే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, సత్యనారాయణ రావును తొలగించమని పోయినారు కదా అని. మేమెందుకు తొలగించామయ్యా, మేమే సత్యనారాయణరావు కావాలని తీసుకొచ్చి పిసిసి అధ్యక్షులు చేసినాము, మళ్ళీ తొలగించమని నేనెందుకు వెళ్తాను అని. లేదులే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఢిల్లీకి అందుకే పోయినామంట. ఇంకా ఏదో ఆయన ఎంత చెప్పినా, నా పర్సనల్ పని చెప్పినా కానీ స్లగ్ పెట్టి రాసినారు. సత్యనారాయణను తొలగించేదానికి ఢిల్లీలో పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారు మైసూరారెడ్డి గారు. అయితే మీరు 2004లో టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది కదా, చెప్తాను అప్పుడే. అది ఆ సమస్య ఎట్లయింది ఏంటంటే, ఇక్కడికి ఈయన పోయి సత్యనారాయణరావు పోయి, అందులో లేదు వాస్తవానికి, నేనేం పిసిసి అధ్యక్షులను తరలించమని కాదు కదా పోయింది, వేరే పంచాయతీ కోసం పోయినాం. ఈయన పోయి కంప్లైంట్ చేశాడు రాజశేఖర రెడ్డికి, ఇట నన్ను తొలగించాలని పోయినారు అని. ఆయన నాకు చెప్పకుండానే జనరల్ సెక్రటరీగా ఉన్నాయి సిఎల్పికి, జనరల్ సెక్రటరీ తొలగించినాడు. తొలగించే నేను మనస్తాపం చెందిన. నేను వేరే విషయానికి పోతే మీరు నన్ను అడగచ్చు కదా, అడగకుండా తొలగించినారని చెప్పి అప్పుడు 2004లో నేను తెలుగుదేశంకి పోవడం జరిగింది. పోయినప్పుడు నేను, శివరామకృష్ణరావు, డిఎల్ రవీంద్రారెడ్డి ముగ్గురం మాట్లాడినా, ఎందుకు ఈయన దగ్గర మనం పని చేయలేము, మనం నమ్మడు, తెలుగుదేశం పోదామని. అంటే బాగున్నది, గ్రామాల్లో విచారించుకోవాలి కదా, విచారించుకొని వస్తామని పోయి విచారించుకున్నాం. ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకునేసరికి రవీంద్రారెడ్డి వచ్చి ముందర వచ్చాడు ఒకరోజు ముందు. మరి ఆయనకి ఏమన్నా వచ్చి చెప్పినారో, ఆయన మళ్ళా కాంగ్రెస్లో ఉండిపోయినారు. శివరామకృష్ణ నేను తెలుగుదేశంలోకి పోయి చేరినాం. చేరిన తర్వాత ఆయన ఎంపీకి ఉండమని చెప్పారు. ఎంపీ కంటే ఎంపీ గెలవలేనండి, కష్టము, ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీకి బాగా క్యాడర్ లేదు, ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన. అంటే ఉన్న శాసనసభ్యుని ఎట్ వద్దన్న వీరశివారెడ్డి గారు ఉన్నారు, ఆయన్ను వద్దని లేక పోలే, ఏమన్నా పొరపాటు జరిగితే నేను చూసుకుంటాను అన్నాను.
ఆ తర్వాత 2004లో నేను కంటెస్ట్ చేయడము ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినాక ఆయన 2006లో నాకు రాజ్యసభ ఇచ్చినారు. 2012 వరకు ఉన్నాను. 2012 వరకు ఉండి 2012లో 12 అయిపోయినాక ఏమన్నా పనులుంటే వచ్చి చెప్తాను ఫోన్ చేయండి వచ్చి చేసి పెట్టిపోతానని చెప్పొచ్చినాను. కానీ ఈ మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీపీ పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం ధిక్కరించి వైఎస్ఆర్సీపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగేటప్పుడు మా సింహరాజగోపాలరెడ్డి అని ఒక పెద్ద ఆయన ఉన్నారని చెప్పింది కదా, ఆయన కుమారుడు ముఖ్యంగా వస్తాడు వైఎస్ఆర్సీపీలో చేరమన్నారు. నేను చేరనయ్యా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పోయినా చెడ్డ పేరు ఎందుకు మళ్ళా మారి, నాకేం అవసరం లేదు, నేను చేరనని కూడా చెప్పాను. 2-3 వాళ్ళు ఒత్తిడి చేసినా అదే చెప్పాను. ఒకరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్కి రమ్మంటున్నారు. ఏం బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా పోతుంటాం కదా, పెళ్ళిళ్ళు ఏ పార్టీ వాళ్ళు పిలిచినా పోతాం కదా అని పోయినాను. సరే బ్రేక్ఫాస్ట్లో అడిగాడు, లేదులే బాగుండదులే, నేను ఆల్రెడీ మారినాను, మళ్ళీ మారడం బాగుండదు అని చెప్పినాను అతనికి. ఏదన్నా పని ఉన్నప్పుడు పిలుస్తానన్నా రావాలా అని అంటే అటువంటి అంటే వస్తాను, దానికి తప్పే ఉంది అని చెప్పిన. బయటకు వచ్చేసరికి ఆ కండువా కప్పి ప్రెస్ అందరూ కలిసి నన్ను వైఎస్ఆర్సీపీలో చేర్చింది. అంటే వైఎస్ఆర్సీపీ అని కాకుండా 2004లో మీరు చెప్పినట్టు టీడీపీలోకి మారారు కదా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకు గొడవ ఏంటి అసలు? గొడవ అది చెప్తుంది కదా, తీసేసినాడు, జనరల్ సెక్రటరీ తీసేస్తాం, మన తాపం నిన్ను పోయినాడు. అంతేగాని ఆ పెద్ద మీకు జరిగిన గొడవ ఏం ఇద్దరి మధ్య 94లో వ్యతిరేకం చేశా, 98లో ఆయనకు అవసరం పడినప్పుడు కలిసి చేస్తుంది, 99లో అయితే మళ్ళీ ఏం ఇంటర్ఫీర్ కాలేదు. మళ్ళీ మధ్యలోనే నన్ను తీసేయడం, అడగాలి కదా నన్ను, ఎందుకు పోయినారు ఏం పోయినారు అని అడిగి కదా, నేను అందుకే పోయినానంటే నువ్వు చేయొచ్చు. అంటే మిమ్మల్ని అడగకుండా తీసేశారని ఆ చిన్న గొడవ జరిగింది, దాంతో వెళ్ళిపోయినాను. మళ్ళా అతను కప్పి ఇది చేసిరి. ఇంకా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి మాట్లాడింటే సరిపోయింది, ఇదేమేంటి పోయినామంటే ఫలానా పోయింది, ఇటు జరిగింది అని చెప్పింది. కానీ ఆయన నన్ను పిలిపించకుండానే సస్పెండ్ చేసినాడు పార్టీ. ఆయనతో కూడా గొడవ ఏమైనా జరిగిందా? ఏం లేదు, చెప్పకుండా ఆయన సస్పెండ్ చేసేసారు. ఇంకా సస్పెండ్ చేసినాక వీళ్ళు వచ్చి రోజు సుబ్బారెడ్డి గారు వాళ్ళు వచ్చి పిలిచి రాలే ఆఫీసులో వచ్చి కూర్చో అంటే ఏదో ఆఫీస్ పోతా అంటే 3-4 సంవత్సరాలు ఉన్నాక ఇంక అతన్ని నచ్చక నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కూడా మీరు రాజీనామా చేయడం జరిగింది, అంటే మీకు మీరే స్వతహాగా? అదే నాకు నచ్చక, అతన్ని ప్రవర్తన నచ్చక నేను రాజీనామా చేశాను. అయితే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే అప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది, అంటే ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే అరెస్ట్ సంబంధించి విచారణకు రమ్మన్నారు సిబిఐ. ఆ విచారణ పోయినారు. విచారణలో 2 రోజులు ఏదో విచారించి అక్కడే కూర్చోమన్నారు. అక్కడి నుంచి అట్నే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మీరు రాజీనామా చేయడం జరిగిందా? తర్వాత కొన్ని అతను జైలు నుంచి బయటకు వచ్చినాక, బెయిల్ మీద వచ్చినాక తర్వాత చేశాను. అంటే కారణాలు నాకు నచ్చక ఏదో వచ్చేసినాను అంతే. అంటే పార్టీకి సంబంధించి అంటే పరిపాలన నచ్చక అంటారా? ఆయన పరిపాలన చేయడానికి అపోజిషన్ కదా పరిపాలన చేసింది, నాకు నచ్చలే వచ్చేసింది. అంటే మీరు డాక్టర్ గా కూడా ప్రాక్టీస్ చేశారన్నారు కదా ఇందాక, సో అది అంటే ఎలా మరి వదిలేసే అంటే రాజకీయాల్లోకి వచ్చేసారు మొత్తం డాక్టర్? అంటే తర్వాత ఏమన్నా మీరు అంటే దానికి సంబంధించి ఏమైనా చేయడం జరిగిందా డాక్టర్కి సంబంధించి? మళ్ళీ ఎట్లా కుదురుతుంది, డాక్టర్ అంటే పేషెంట్ వచ్చి తలకి రెడీగా ఉండాలా. రాజకీయాల్లో ఉన్నప్పుడు న్యాయవాదులకైతే వాళ్ళు వాయిదాలు కోరుకోవచ్చు, అది వాళ్ళు ప్రాక్టీస్ చేసేదానికి సరిపోతుంది. డాక్టర్లకు పేషెంట్ వచ్చేసరికి డాక్టర్ రెడీగా ఉండాలా. రేపు వస్తాలే హైదరాబాద్ పోయినాడంటే ఏ పేషెంట్ ఆగలేరు కదా. అంటే కంప్లీట్ చేసేసారు ఎంబీబీఎస్? కంప్లీట్ చేసి అవుట్సోర్సింగ్ అయిపోయి ప్రాక్టీస్ చేసినాను. తర్వాత వదిలేసిన సమితి ప్రెసిడెంట్ అయినాక వదిలేసిన. ఓకే. అదే మీరు ఇప్పుడు రాయలసీమ హక్కుల గురించి పోరాటం చేసిండ్రు, నీళ్ళ గురించి కూడా రాజశేఖర రెడ్డి గారితో చేసిన పోరాటం గురించి మీరు ఒక అస్తిత్వం అనే పుస్తకాన్ని రాశారు. అంటే ఆ పుస్తకానికి సంబంధించి అంటే మొత్తం బుక్ మొత్తం ఇప్పుడు రాయలసీమలో ఇంకా ఆ పోరాటం జరుగుతుందంటారా, ఇంకా ఆ సమస్య ఉందంటారా? ఇప్పుడు అవి అప్పుడు ఏవైతే డిమాండ్ పెట్టామో అవన్నీ నెరవేరినాయి.
ధర్మ స్టేషన్ అయితేనేమి, బ్రాడ్ గేజ్ చేయడం అయితేనేమి, ఆ, గుంటకల్ టు రైన్ ఉంటారు మద్రాసు రైన్ డబ్లింగ్ చేయడం అయితేనేమి, అన్ని డిమాండ్లు చేరిన మంచినీళ్ళకు కూడా నీటికి సంబంధించి గాలేరు నగర్ రావడం జరిగింది, హంద్రీ నీవా, తెలుగు గంగ 3 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. కాకపోతే పనులు జరగటం లేదు. పంట కాలువలు తీసి పంటలకు నీళ్లు పెట్టేది, జలాశయాలకు అయితే నీళ్ళు వదులుతున్నారు కానీ పంట కాలువలకు రాలేదు. కాకపోతే రాష్ట్రం విభజన అయింది కదా, ఇప్పుడు విభజన అయినాక క్యాపిటల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్ ఆయన నిర్ణయం తీసుకొని ఆయన విజయవాడ దగ్గర ప్రకటించుకున్నారు, అమరావతి దగ్గర. ఇప్పుడు రాయలసీమ ఆ క్యాపిటల్ విషయంలో కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయి రాయలసీమ వాళ్ళకు. న్యాయంగా అయితే మాకు రావాలి కదా. గతంలో కర్నూలు రాజధాని ఉన్నది కదా ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు, ఇప్పుడు అదే రాష్ట్రమే కదా ఆంధ్రప్రదేశ్ అయింది, తెలంగాణ విడిపోయింది. కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము కరోనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత రాయలసీమ పెద్దలకు కలిసి సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా జిల్లాలకు పర్యటించాలనుకున్నాం. ఆ సందర్భంలోనే కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చింది. 2 సంవత్సరాలు ఉన్నది. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్ ఇయర్ అయిపోయింది. అప్పుడు చేసిన పెద్ద ఉపయోగం లేదని 3 సంవత్సరాలు ఊరికనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఆలోచన చేద్దాము అని అంటే, చూడబా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఊరుకున్నారు, మళ్ళీ మేము వస్తానే మొదలు పెట్టినారు అని అంటారని, సరే 1 సంవత్సరం ఆగి చూద్దాంలే, తర్వాత ఆలోచన చేద్దాం అని అనుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నప్పుడు రాజకీయ దృక్పథం వేరు, ఇప్పుడు రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి తేడా ఏంటి అంటారు? అప్పుడు డబ్బులు ప్రసక్తి ప్రస్తావనలు ఉండేటి కాదు. కేవలము మా పనితనాన్ని బట్టి, ప్రజలకు పలికేదాన్ని బట్టి ఎన్నికలు జరుగుతున్నాయి, ఫలితాలు కూడా దాన్ని బట్టే వస్తుండే. కాకపోతే కొంచెం పార్టీల వేవులు కూడా ఉంటాయి కదా, అవి కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే, పార్టీలు కూడా ఎవరు డబ్బు ఉండదో వారికే ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న అయితే ఆంధ్రప్రదేశ్లో 2,000 రూపాయలు పంచినారు 80% నియోజకవర్గాల్లో. 2 అభ్యర్థులు పంచినారు, కూటమి అభ్యర్థులు పంచినారు, వైఎస్ఆర్సీపీ ఓట్ల కోసం పంచినారా? ఓట్లకే, ఓటుకు 2,000 చొప్పున పంచినారు. పంచినప్పుడు దాదాపుగా 50 కోట్లు 60 కోట్లు అవుతుంది. పార్టీలు అంత ఇవ్వలేవు కదా, 5-10 కోట్లు ఇస్తారు. మిగతాది అభ్యర్థి పెట్టుకోవాల్సిందే కదా. డబ్బులేమో ఇద్దరి దగ్గర తీసుకున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు వేసినారండి. అందువల్ల ఇప్పుడు డబ్బులు రాజకీయం వచ్చినాక ఇవన్నీ మనకు అది ఏదైనా చేసి మళ్ళా సంపాదించాల్సింది వస్తుంది. సంపాదించడం అంటే అప్పుకి మూట కట్టుకోవడం ఎందుకని ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. అంటే అప్పట్లో అలా ఉండేది కాదంట. అలా ఉండేది కాదు. అలా ఉండేది కాదు. మీరున్నప్పుడు 2-3 లక్షలు ఖర్చు అయ్యేది. అది రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి బరాయించుకునే శక్తి ఉండేది, దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎన్టీఆర్ గారితో వైఎస్ రాజశేఖర్ గారితో కలిసి పనిచేశారు, దగ్గర నుంచి చూశారు వాళ్ళని. అంటే వాళ్ళిద్దరికి మధ్య తేడా ఏంటి అంటారు? వైఎస్ఆర్ ఎన్టీ రామారావు పోయిన తర్వాత వచ్చింది వైఎస్ఆర్. పనితనం ఏముంటుంది, ఆయన తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలు, ఈయన కాంగ్రెస్ అభిప్రాయాలు కదా. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఈయన. అంటే ఇప్పుడు సిపిఐ పార్టీలు రానున్న రోజుల్లో కనుమరుగైపోతాయి అంటున్నారు, దానిపైన మీరేమంటారు? అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ ఉద్యమం బాగానే ఉన్నది. ఫస్ట్ నేను సమితికి నిలబడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాకే చేశారు కదా. ఇప్పుడు అంత లేవు, ఉన్నాయి పార్టీలు ఉన్నాయి కానీ అంత ఓటును ప్రభావితం చేసేటంత పార్టీ నాయకులు లేరు. తగ్గింది, అప్పటికంటే ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు జమిలీ విషయానికి వస్తే అది అవసరం అంటారా? అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? జమిలీ అంటే ఒకే మాట జరుగుతాయి. పార్లమెంటుకు
శాసనసభకు ఒకే మార జరిగేది. ఇప్పుడు అది 29 అది ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినారు. బిల్లు ప్రవేశపెట్టినాక అది జాయింట్ కమిటీకి పోయింది, పార్లమెంటరీ జాయింట్. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసి కొన్ని పార్టీలను వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి 2/3 మెజారిటీ కావాలి కదా, దానికోసమని పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపించినారు. ఇక్కడ ఏదో జరిగి ఒకవేళ బిల్లే పాస్ అయితే 29లో జరుగుతాయి ఎలక్షన్లు. 29లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినప్పుడు 6 మాసాలు ఇటు అటు ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే 6 మాసాల ముందు పోయినారు. అవి ముందే చేస్తారు, 6 మాసాల ముందు వాళ్ళ ఇష్టం కదా, చేయొచ్చు. తర్వాత ఒకవేళ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు పార్లమెంట్ అయిపోయినాక 2 సంవత్సరాలు జరుగుతుంది. డేని డిక్లేర్ చేస్తారు, అది రాజ్యాంగ సవరణలోనే పెడతారు. డే డిక్లరేషన్ రాష్ట్రపతి గారికి కల్పిస్తారు. ఆయన నెక్స్ట్ పార్లమెంట్ సెషన్కు డే డిక్లేర్ చేస్తే 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నా కానీ అటువంటి అసెంబ్లీలు కూడా రద్దు అయిపోతాయి. అప్పటి నుంచి పార్లమెంటు శాసనసభ ఎన్నికలు ఒకటే మారు జరుగుతాయి. జరిగిన దానివల్ల కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా, ఖర్చు తగ్గడం అయితే తగ్గుతుంది. మంచిదే, అదేం చెడ్డది అని చెప్పలేము. ఒక మారు ఎన్నికలు అయిపోతే ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వాలు ప్రజాపాలన మీద విషయం కేంద్రీకరించేదానికి, పరిపాలన మీద కేంద్రీకరించేదానికి మాటి మాటికి ఎన్నికలు రావడము, ప్రజలను ప్రభావితం చేస్తున్నాము లేకుండా మంచిదే ఒకటి చేస్తేనేమో. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు అంటే ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఆయనకి ఎలాంటి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంది పార్టీలో? జూనియర్ ఎన్టీఆర్ ఆయన లేదు కదా, రాలేదు కదా. అంటే ఒకవేళ వస్తే అంటే వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఎవరని లేదే, ఏ ప్రచారం జరగడం లేదు. ఆయన ఎప్పుడో వచ్చేటికంటే ఎప్పుడో వచ్చిందో అది జరిగిందో, అది జరగలేదు కదా. ఒకవేళ వస్తే ఆయనకి ఎలాంటి పొజిషన్ ఇస్తారనుకుంటున్నారు? నేనైతే ఊహించేది, ఊహాగానం చేసేది. అంటే ఆయనకున్న పరిధి మేరకు కాదు, ఊహాగానం ఎట్లా చేస్తే ఆయన రాజకీయాల్లోకి రాకుండా సినిమాల్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు అంటే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ కూటమి పరిపాలన ఎట్లా ఉంది అంటారు? అంటే ఇప్పుడు జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఏపీ విషయానికి వస్తే అతను నవరత్నాలని 9 హామీలు ఇచ్చి అవి ఏదో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రజల్లో ఏముంది అని అంటే జిఎస్టీ అని పన్ను వేస్తున్నారు. ముందు వ్యాట్ అయితే తెలిసేది కాదు. జిఎస్టీ అనే తెలుగుకి ప్రతి ఒక్కరికి ప్రతి బిల్లులోనూ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని బిల్లులో వేస్తున్నారు కాబట్టి పన్నులు కడుతున్నామనేది వాళ్ళకు తెలిసి వచ్చింది ప్రజలకు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్కీములు ఇచ్చినా ఏం వాళ్ళ సొంత డబ్బు ఏమీ లేదు కదా, మా డబ్బు మాకే ఇచ్చినారు కదా అనే అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని గైడ్ లైన్స్ పెడతారు స్కీముల్లో. గైడ్ లైన్స్ పెట్టినప్పుడు కొందరు ఆ గైడ్ లైన్స్లో ఇమడినప్పుడు వాళ్ళకు రాదు, స్కీమ్ రాదు. రానప్పుడు మేము ఒకటిగా ఉంటాం, ఏదో కుమారులు ఉద్యోగం చేస్తుంటారు, అప్పుడు నాకు రాదు కదా, ఏ పథకం రాదు. రానప్పుడు బాధపడతాను. అటువంటి వాళ్ళంతా ఆపోజిట్ చేస్తారు. అందుకే నవరత్నాలు పెట్టినా కానీ ఆయనకు ఆపోజిట్ చేసి మొన్న అలాంటి తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా సూపర్ 6 హామీలను ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా, తెలుగుదేశం కూటమి తరఫున 1, 2 అమలు చేస్తున్నారు కానీ పూర్తిగా ఇంకా 6 హామీలు 4 హామీలు ఇంకా అమలు చేయకపోతే మాత్రం చెడ్డ పేరు వస్తుంది. అంటే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటించడం జరిగింది. అక్కడ ఒక ప్రసంగంలో ఆయన అంటే గడిచిన 5 ఏళ్లలో ఒక విధ్వంసం జరిగింది, ఇది ఎవరు గుర్తు చేసుకోవద్దు, ఇంకా దాన్ని మర్చిపోండి అని అన్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారంటారు? ఆబ్వియస్గా గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగిందంటే పరిపాలన జరిగింది వైఎస్ఆర్సీపీ పరిపాలనే కదా, వేరే ఏం లేదు కదా.
అప్పటికి ఆయన వైఎస్ఆర్సీపీ ఏమో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, ఎన్డీఏ కూటమికి. మరి ఇక్కడ అప్పులు చేసినారు కదా, దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. అప్పులు చేసి దానికి వడ్డీలు కంతులు కట్టనే 54,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. వచ్చే 1,30,000 40,000 ఆదాయం, 1,30,000 కోట్ల ఆదాయంలో వడ్డీలు కట్టడానికే 55,000 కోట్లు పోతుంది. ఇంకా మా పెన్షన్స్ శాలరీస్ అది 60% పోవాలి. ఇంకా అభివృద్ధికి కానీ కొత్త సంక్షేమ పథకాలకు కానీ పూర్తిగా డబ్బులు మిగిలి ఉండవు. ఇది అందుకు ఆయన ఆర్థిక విధ్వంసం జరిగింది అంటే అది ఆబ్వియస్గా కనపడేది జగన్. గత 5 సంవత్సరాలు ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ పరిపాలనే కదా. అంటే విధ్వంసం జరిగింది అన్నారు, అంటే ఎలాంటి, అంటే ఆ విధ్వంసం జరిగిందని అంత పెద్ద మాట వాడడానికి రీజన్ ఏంటి అంటే అంటారు? విధ్వంసం అంటే ఏం బాంబులే చదలే కానీ అదే కాదు, ఆర్థికంగా పతనమైంది అని. ఇదే స్కీములు పెట్టడం వల్ల ఆ స్కీములకు అప్పు తెచ్చి స్కీములు పెట్టారు. అంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు. ఇప్పుడు వచ్చే ఆదాయము 1,30,000 1,40,000 కోట్లు వస్తుంటుంది ఆదాయం ఆంధ్రప్రదేశ్కి. ఆ 1,40,000 కోట్లలో 1,30,000 కోట్లలో ఈ వడ్డీలకు 55,000 కోట్లు, పెన్షన్లు 60% పోతే మిగిలి లేదు. అందుకని ఆర్థిక విధ్వంసం అంటే ఆర్థిక విధ్వంసం జరిగిందా? అది చూసుకొని అప్పులు చేయాలి కదా. అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ఎక్కువ చేస్తే అంటే మీరు అంటే జగన్ గారి ప్రభుత్వం పరిపాలన అప్పుడు అంటే కరెక్ట్గా జరగలేదు అంటారు? పరిపాలన అని కాదు, అంటే ఆర్థిక డిసిప్లిన్ ఫాలో కాలేదు అంటాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ సక్రమంగా ఫాలో కాలేదు. అప్పు చేసి మీరు పండుగ చేసుకుంటే ఎట్టుంటుంది మీ సంసారం? మీకు ఏదో ఆదాయం 10,000 వస్తుంది, మీరు 10,000లోనే నీ సంసారాన్ని గడిపితే అప్పుడు 1,000 మిగిలించుకున్నా నీకు మంచిగా కుటుంబం పాలన సాగించినట్టు. అలాగే ఇక్కడ కూడా ఆదాయం చూసుకొని చేసింటే బాగుండేది, చేయలేదు కాబట్టి అది విధ్వంసం అని అన్నారు. భాష వాడినొచ్చులే కానీ ఆర్థికంగా సక్రమంగా పాటించలేదు, డిసిప్లిన్ పాటించలేదు అని. ప్రజల్ని కూడా మర్చిపోండి అని చెప్పారు, ఆ విషయాన్ని ఇంకా గుర్తు చేసుకోవద్దు అని చెప్పారు ఆయన. గుర్తు చేసుకోవద్దు అంటే ఆ విషయం ఏమో భవిష్యత్తులో అంటే పార్టీని మొత్తం మర్చిపోండి అని అన్నారా, లేకపోతే? పార్టీని ఏమని లేదు కదా, ఆ విషయాన్ని మర్చిపోయి భవిష్యత్తుని గురించి ఆలోచన చేసుకోండి అని అంటారు. అంటే 6 నెలల్లో 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కూటమి ప్రభుత్వం పైన ఎంత వరకు నమ్మకం ఉందంటారు, అంటే అలా శాంక్షన్ చేయడం పట్ల? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్నట్టే కదా అక్కడ. ఎందుకు అని అంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసినప్పుడు అంతకుముందే జనసేనకు భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి ఒక అవగాహన ఉన్నది, కలిసి మిత్రపక్షంగా ఉన్నారు ఇద్దరు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు తర్వాత ఒక స్టేజ్లో చంద్రబాబు కూడా మాట్లాడము, డిస్కస్ చేసుకోవడము, తెలుగుదేశం కూటమితో జత కట్టినారు జనసేన. కట్టినప్పుడు ఆయనే చొరవ తీసుకొని అటు బీజేపీని కూడా ఒప్పించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చినాక ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి కింద ప్రభుత్వంగానే ట్రీట్ చేయాలి కదా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక వనరులు ఇస్తారులేండి. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అన్నారు అప్పట్లో. అయితే ఇప్పుడు మొన్న రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే మేము కాపాడుకున్నాము, చంద్రబాబు నాయుడు గారే కారణం, కేంద్రము 11,440 కోట్లు కేటాయించింది అని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? మంచిదే కదా. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాలని, విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము అప్పుడు పియూసీలో స్టూడెంట్ను, ఆ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు తర్వాత స్టార్ట్ చేసినారు. కాకపోతే అక్కడ ఉండే సమస్య ఏమిటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గన్నులు లేవు, ఇనుప గన్నులు లేవు. వాళ్ళు ఓపెన్ మార్కెట్లో ఇనుప ఖనిజాన్ని కొనాల్సింది వస్తుంది. కొనడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లతో
దాన్ని పునరుద్ధరించిన ఈ గన్ను ఎక్కడో చోట కేటాయించితే మంచిది. ఆ- ఆ- అప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ బతకగలదు, మనగలదు. ఆ గన్నులు కేటాయించాలి ఎక్కడో చోట. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అంటే మన టీడీపీ అభిమానుల్లో గానీ, రాజకీయ అంటే టీడీపీ నేతల్లో గానీ చెప్పే విషయం ఏంటంటే, మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు. తర్వాత ఆయన సీఎం చేయొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన తీసుకునే స్టెప్ ఏంటి నెక్స్ట్? ఆయన బీజేపీలో చేరతారా? నెక్స్ట్ బీజేపీ తరఫున సీఎంగా అవుతారా అనేది అంటున్నారు. దానిపై మీరేమంటారు? అదేదో మీ ఊహాగానము. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. ఆయన ఒక క్యాబినెట్ మంత్రియే. ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఇతర శాఖల్లో జోక్యం చేసుకునేదానికి లేదు. ఆయన శాఖను చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా ఉప ముఖ్యమంత్రి అని ఒక ఆనర్ ఇచ్చినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలను ఆధారం చేసుకుని 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇతర భాగాల్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు కదా. వాళ్ళ శాఖలను మాత్రమే వాళ్ళు నిర్వహించాల్సింది ఉంటుంది. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఆ శాఖను మాత్రమే చూస్తున్నారు కానీ ఇతర శాఖలు చూడడం లేదు. ఈ ఇది ఎందుకు అని అంటే, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య బాగానే అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకు అంటే తెలుగుదేశం కూటమి ఏర్పడేదానికి, బీజేపీని తీసుకొచ్చేదానికి ఇవన్నిటికీ ఆయన కారణభూతుడైనాడు. కూటమిలో తెలుగుదేశం పార్టీకి దగ్గరైన తర్వాత కాపు సామాజిక వర్గం అయితేనేమి, అట్లా రాయలసీమలో బలజ సామాజిక వర్గం అయితేనేమి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడినాయి కదా. నిలబడడం వల్ల అంత భారీ మెజారిటీ రావడము, దాంతో ఆయన గౌరవంగా చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కూడా. అంటే బీజేపీకి కూడా వాళ్ళకి సీట్లు అవసరం పడినాయి. ఆ సీట్లు కూటమిలో ఉండబట్టి ఆ సీట్లన్నీ 20 సీట్లు వాళ్ళకు గంపగుత్తగా వచ్చినట్టు వచ్చేసినాయి వాళ్ళ కావాల్సిన మెజారిటీకి. అందువల్ల అటు బీజేపీ నాయకులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ మీద మంచి అభిప్రాయమే ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు కూడా మంచి అభిప్రాయమే ఉంది. మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనేమో ఆయన శాఖ నిర్వర్తిస్తున్నా కొన్ని జనసేన పార్టీ సపరేట్ కాబట్టి ఆ పార్టీ తరఫున కొన్ని నిర్ణయాలు చెప్తా ఉండొచ్చు. ఏదైనా మాటలు మాట్లాడడం, స్టేట్మెంట్ అంటే ఇప్పుడు సడన్ గా ఈ ఇప్పుడు విషయం బయటకు ఇక్కడ వచ్చింది. లోకేష్ గారి వచ్చేటడికి ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్కు ఉప ముఖ్యమంత్రి ఇస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకే ఇంటిలోనా అనేది ఒక ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంది. ఆయన 1-2 మార్లు ఆలోచన చేయాలి ఆయన చేసేదానికి. చేయకూడదు అనేది ఏం లేదు. 2-3 జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంకొక ఆయన చేసిన దానివల్ల ఆయన పదవి తగ్గిపోదు, ఈయనకు పదవి అంటే పెరగదు. ఇద్దరు ఉండొచ్చు అంటారా డిప్యూటీ ఏం సీఎం? తప్పేముంది? ఇంతకుముందు 5 మంది ఉన్నారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించేటప్పుడు 5 మంది 5 ఉన్నారు. మంది. ఇప్పుడు ఏమి ఇద్దరు ఉంటే ఏం తప్పేముంది? ఆయనదేం పవన్ కళ్యాణ్ హోదా ఏమి తగ్గిపోదు, ఈయనకు పెరిగేదేం లేదు. అంటే నిజంగానే జరుగుతున్నాయి అంటారా చర్చలు డిప్యూటీ నాకు సీఎం గా? తెలియదు, వాళ్ళు జరుగుతున్నది అంతర్గత వ్యవహారాలు. పెంచినా జరగబోయేది ఏమి లేదు అనేది నేను విశ్లేషణ చేస్తున్నాను. క్యాబినెట్ మినిస్టర్ హోదాలో పనిచేయవలసిందే. కాకపోతే ఇటీవల కాలంలో ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి కొందరు మంత్రులు ఆయనతో చర్చించడము, పార్టీ విషయాలు ఆయన చూసుకోవడము ఇండిపెండెంట్గా ఇవన్నీ జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయన ఇంపార్టెన్స్ అంటే అనుకుంటారు. నెక్స్ట్ సీఎం చేసే ఆలోచన ఉందంటారా లోకేష్ గారిని? అది చెప్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా. అదే నెక్స్ట్ ఆయన్ని చేసే అవకాశం కాదు, ఉందా లోకేష్ ఆయన గారు? చేసి అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కదా ఉండేది. ఆయన తర్వాత కదా రాబోయేది. ఆయన ఏదన్నా ఉంటే కదా. నేనే ఆ పార్టీలో లేను కదా. నేను వారి ఊహాగానాలు ఊహించి చెప్పడానికి. అంటే ఇప్పుడు ఈ చర్చ బయటకు రావడానికి రీజన్ ఏంటంటారు సడన్ గా? అంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని ప్రకటిస్తామని. కాదు, ఇవన్నీ పత్రికల్లో వచ్చే వార్తలు. పత్రికల్లో వచ్చే వార్తలకు దానికి ఏం చెప్తాము? కొందరు కోరొచ్చులేండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఆయనతో చర్చించుతుంటారు కాబట్టి, చర్చించినప్పుడు నువ్వు ఉంటే బాగుంటుంది కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చులేండి. దానికి అంతేగాని ఆయన ఏమనుకుంటాను రేటు తెలుస్తుంది నాకు. ఆయనతో నేను
మాట్లాడుతుంటేనో ఇంకోటి చేస్తుంటేనో నాకు తెలుస్తుంది, లేకపోతే నేను వాళ్ళ అంతర్గత వ్యవహారాలు తెలుపుతాను. ఇప్పుడు నాగబాబు గారికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తామంటున్నారు. అంటే ఏ శాఖలో ఇవ్వచ్చు అంటారు? అసలు ఇస్తారా లేదా? ఆయనకు చెప్పినారు కదా మొన్న రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సిఫారసు చేసినప్పుడు, లేదులే ఆయనకు క్యాబినెట్లో తీసుకుందాంలే చెప్పినారని వార్తలు కూడా వచ్చినాయి. ఆయన మరి ఎక్కడో చోట నిలబడాల్సింది ఉంటుంది. కౌన్సిల్లో ఏమన్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీగా తీసుకుని అప్పుడు ఏమన్నా తీసుకుంటారు మంత్రి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.